అక్షరాలు చేసే కామెడీ ముందు ఎవ్వడు పనికిరాడనేది నా భయంకరమైన నమ్మకం. ఒక్కో అక్షరాన్ని ఒక్కో మొహంలాగా, ఒక్కో విభిన్నమైన హావభావంలాగా ఊహించుకుని నవ్వుకునే పైశాచికత్వం నాలో నిక్కర మొత్తం పెట్టుకోవడం చేతగానప్పటి నుంచి ఉండేది. అదొక్కటేనా, వస్తువులు మనుషులతో మాట్లాడుతుంటే ఎలా ఉంటుందని ఊహించుకోవడం కూడా అలవాటే. ఇడ్లీని చూస్తుంటే వెర్రిమొహం వేసుకుని మన వైపు దీనంగా చూస్తూ నన్ను తినేస్తావా, కాస్తైనా జాలేదా మహాశయ అని బతిమలుతున్నట్టు అనిపించేది. అదే ఆవకాయని చూస్తుంటే రారా నీ అయ్యా తమ్ముంటే చూసుకుందాం, కబడతారు కలుపు దీని తల్లి అని ఇక్కడ చెప్పుకోలేని బూతులు సైతం తిడుతున్నట్టు అనిపించేది. ఇంతకీ అక్షరాలు ఈ కోవకి చెందినవా? అవి జీవం ఉన్నవా లేనివా? నవ్వు పుట్టించే పదంలోనూ ఏడుపు తెప్పించే పదంలోనూ అవే అక్షరాలు ఉంటాయి కదా, మరి వాటి వ్యక్తిత్వం ఉంటుందా? ఉండాలేమో కదా. నాకేంటో కన్నడ భాషలో అక్షరాలను చూస్తే తెలుగు అక్షరాలను ఒక గోరి సంచిలో వేసి మూట కట్టి నేలనేసి దబా 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 బాది తర్వాత సంచిని దులిపితే తుముక్కును బయటపడినట్టు ఉంటాయనిపిస్తుంది. తమిళ అక్షరాలు పాకంలో వేయటానికి సిద్ధంగా ఉన్న జిలేబీలాగా, మలయాళం అక్షరాలు ఎక్కువసేపు పాకంలో వేసిన జిలేబీలాగా అనిపిస్తాయి. ఇంకా హిందీ సంగతి సరే సరి, తీగ మీద బట్టలు ఆరేసి క్లిప్పులు పెట్టినట్టు విచిత్రంగా కనిపిస్తుంటాయి. అంతేనా, తెలుగు అక్షరాలు కింగ్లే, కిరీటెలిటిన కార్మికుల్లా అదిరిపోతాయి అంతే. ఈ మధ్య చాటింగుల్లో తెలుగు భాషను ఆంగ్లంలో టైప్ చేయడం అలవాటైన యువతకి ఓ పెద్ద చిక్కొచ్చి పడింది. పదాలు పలుకుతుంటే వచ్చే శబ్దం మీద ఆధారపడాలా లేక ఆంగ్ల శబ్దాన్ని బట్టే రాయాలా అని. ఇదేదో స్నానం చేశాక టవల్ తీసేసి చెడ్డీ వేసుకోవాలా లేక చెడ్డీ వేసుకున్నాక టవల్ తీసేయాలా అని సగటు మగాడు పడే చిత్రవదల్లో తోస్తుంది కదా. హాయ్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇంకా ఏంటి సంగతులు అని పలకరించడానికి దాన్ని ఇంగ్లీష్లో రాస్తూ హాయ్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇంకా ఏంటి సంగతులు అని రాస్తే చక్కగా గౌన్ వేసుకున్న ముత్తైదులా కాస్త కూస్త చూడమస్తుగా ఉంది. కానీ దీన్నే ఇంకొందరు ఇలా విచిత్రంగా పరమ నికృష్టంగా రాస్తుంటే, ఇంగ్లీష్ ఫోనెటిక్స్ వాడుతుంటే బికినీ వేసుకున్న బామ్మను చూస్తున్నట్టు, పెరుగులో అప్పడం నంచుకున్నట్టు, స్విమ్ సూట్ వేసుకుని సూట్గా డ్రైనేజ్లో దూకినట్టు, కసి చిరాకు కంపరం జుగుప్స జమక జమ లస్కుటప జలాంతరగామి ఫిలాంతరపగడి ఇచ్చేది బూతులు బంగారు పథకం కోసం పరిగెత్తుకుని పోటీ పడుతూ బయటకు వస్తుంటాయి. మరి లేకపోతే ఏంటండి, హాయ్ అలా ఉన్నావు, ఆమ్ చేస్తున్నావు, ఇంకా ఆంటీ సంగతులు అన్న తినిపించట్లేదు అది. ఛే, ఇది ఇలా ఉంచితే కొన్ని ఆంగ్ల నామవాచకాలు తెలుగులో రాస్తున్నప్పుడు ఇంతకన్నా సంకరంగా అనిపిస్తుంటాయి. వార్తాపత్రికల్లో అక్షరాల సంఖ్య తగ్గించడం కోసం విచిత్రమైన ఒత్తులు కలుపుతూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మని రామ్ గోపాల్ వర్మ అని రాసి అసలే తెక్కున్న జీవికి దొరకకుండా రాయడం దేనిటే. అబ్సల్యూట్ బార్బెక్యూని అదే భాషలో అలా ఉంచేయడం మానేసి అబ్సల్యూట్ బార్బెక్యూ అని లుంగీలకి లంగర్లు వేసినట్టు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ని ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అని గోడపై నుంచి మెడ ఎత్తి ఛాతీ విరిచి తొంగి చూస్తున్నట్టు విచిత్రంగా చిత్రవద చేస్తూ రాస్తుంటే మన మామూలు తెలుగు పదాలను కూడా అప్పుడు నేను చేసిన తప్పది, టవల్ తడిసిపోయింది, హృతిక్ రోషన్, అనిల్ తేజ, కౌశిక్ రాజు, పవన్ చప్పల్లి, వినీల్ సకినేల, దిలీప్ కుమార్ అంటూ టెంకాయ తలకి వంకాయ ఒంటిని తగిలించినట్టు రాస్తారేమో అనే భయం మొదలైంది నాకు. పోను ఇంకెన్ని చూస్తాము. ఏదేమైనప్పటికీ కూడా ఈ అక్షర శిక్ష అనేది ఈ మధ్య చాలా హారబుల్గా తయారైందండి. ఒప్పుకుంటారు కదా.